నమస్కారం. టీసెన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక ర్యాంపుల వద్ద మార్గదర్శకాలను పాటించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. యనమదురు డ్రైన్పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లను ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు హితవు పలికిన ప్రముఖ వైద్యులు వెంకటరాజు. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం, దగ్ధమైన విలువైన గృహోపకరణాలు. పేదలందరికీ ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇసుకను అందరికీ ఉచితంగా అందించాలి. సంబంధిత అధికారులను నిడదవోలులో ఆదేశించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న కార్తీక మాసం భక్తులు, ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎన్సీసీ శిక్షణ ద్వారా పెరగనున్న సామాజిక స్ఫూర్తి, ఏలూరులో ఉద్బోధించిన కమాండింగ్ ఆఫీసర్ అమిత్ పాండే. ఇసుక ర్యాంపు వద్ద లోడింగ్ ఛార్జీల విషయంలో మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో ఉచిత ఇసుక లోడింగ్లో తలెత్తుతున్న సమస్యలపై చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏ రీచ్కి ఎన్ని వాహనాలు పంపిస్తున్నారు, వాహనం, డ్రైవర్ నెంబరు తదితర వివరాలను జిల్లా ఇసుక డిసిల్టేషన్ పాయింట్ల వద్ద అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా లారీ యూనియన్ అధ్యక్షులు రావూరి రాజా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరిగినీడి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శనివారం గళం విప్పారు. నియోజకవర్గ సమస్యలను వివరించారు. ముఖ్యంగా యనమదురు డ్రైన్పై 40 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 వంతెనలకు అప్రోచ్ రోడ్లను నిర్మించాలని విన్నవించారు. ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంతం విద్యా, ఆక్వాపరంగా మరింత అభివృద్ధి చెందడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రహదారుల భవనాల శాఖ మంత్రికి సూచించారు. భీమవరం ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు. అధ్యక్ష నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం. భీమవరం పట్టణంలో 2014లో భీమవరం మధ్య నుంచి వెళ్ళిన యనమదురు డ్రైన్ పైన 3 బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. ఆ 3 బ్రిడ్జిలకి అప్రోచెస్ లేవండి. 40 కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జిలు కట్టి మన టైంలో వేయలేకపోయాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా అప్రోచెస్ వేయలేదు. ఇప్పుడు ఆ 3 బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి. వెంటనే దాని మీద ఆర్ఎన్బి మంత్రి గారు చర్య తీసుకుని టెండర్ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన ఆ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది అధ్యక్ష. అక్కడ ఆక్వారంగం అభివృద్ధి చెందటం, విద్యారంగం అభివృద్ధి చెందటం కారణంగా ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది భీమవరం. గ్రంథాలయాలకు విచ్చేసి పుస్తకాలను, పత్రికలను చదవటం ద్వారా విద్యార్థులు విజ్ఞానవంతులు కాగలరని ప్రముఖ వైద్యులు వసవాయి వెంకటరాజు పేర్కొన్నారు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ నేతలు అయ్యంకి వెంకటరమణయ్య, వెలగ వెంకటప్పయ్య, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్, పాతూరి నాగభూషణంలో అందించిన సేవలను గుర్తు చేశారు. అనంతరం గ్రంథాలయ ఆవశ్యకత, అల్లూరి సీతారామరాజు పోరాట విశేషాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
వైద్యాలయం. అందులో ఇది ఒక ఆలయం అన్నమాట. పిల్లలు చాలామంది రోజుల్లో పుస్తకాలు మాని సెల్ ఫోన్స్, యూట్యూబ్లు అన్నీ చూస్తున్నారు. అది చాలా పెద్ద హ్యాబిట్. చిన్నపిల్లలకి వైద్యం చేస్తారు. చిన్నపిల్లల సైకాలజీ నాకు తెలుసు. ఈ రోజుల్లో చూస్తుంటారు. స్కూల్కి వెళ్తారు, ఒత్తిడితో వెళ్తారు, మాకు ఇష్టం లేకుండా వెళ్తారు. అక్కడ ఒత్తిడి తట్టుకోలేక ఎలాగైనా నాకు కడుపు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, లేదా వాంతులు అయితే చెప్పి ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతారు ఉన్నట్టు ఒత్తిడి. అందువల్ల మీరు మీ పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్, మన దేశం గురించి, మన జాతుల గురించి, గాంధీజీ గురించి, రాముల గురించి, మన భవిష్యత్తు దేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి కూడా చదువుతూ ఉండాలి. లేదా కథలు వింటూ ఉండాలి. చదవటం వల్ల మనకి జ్ఞానం వస్తుంది, జ్ఞాపశక్తి వస్తుంది, ప్రపంచ జ్ఞానం వస్తుంది. అన్నీ తెలిస్తే మనకు గుర్తుంటుంది. గ్రంథాలయాలు మనకి జ్ఞాన సముపార్జనకి ఎంతో మనకి చేస్తున్నాయి. గ్రంథాలయ అధికారిని కాటూరి సుగుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రీడర్స్ ఫోరం ప్రతినిధి జి ఉషారాణి పాల్గొన్నారు. అలాగే పట్టణ పరిధిలోని సజ్జాపురం మహిళా శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో కూడా శనివారం గ్రంథాలయ ఉద్యమ నేతలకు నివాళులర్పించారు. గ్రంథాలయ అధికారి శీతల ప్రవీణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి ఎర్రమల్లి విజయలక్ష్మి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏ లక్ష్మీదేవి, ఎం వీరమణులు పాల్గొన్నారు. తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ సృష్టికర్త ఆశీస్సులతో అందరూ అభివృద్ధి చెందగలుగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ ఆయేషా ఖాన్ పాల్గొన్నారు. దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఒక మార్గమును అపార కృపాశీలుడైన సృష్టికర్త మనందరిపై తన కారుణ్యాన్ని, శాంతిని, అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మనందరిపై కురిపించాలని ప్రార్థిస్తున్నాను. అదే ప్రార్థన మన పిల్లలు కూడా చేశారు, మీరందరూ విన్నారు. ఈ ప్రార్థన ఎప్పటి నుంచో మొదటి మానవుడు, మొదటి జంట పుట్టి నుంచి ఇదే ప్రార్థన వస్తూ వచ్చింది. ఇదేదో కొత్త ప్రార్థన కాదు, కొత్త వాక్యాలు కూడా కాదు. పుణ్య దంపతులను దేవుడు సృష్టించాడో అప్పుడు వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఇచ్చి భూమి మీదకి పంపాడు. ఆ ఆదేశాలనే మనం చాలామంది మర్చిపోవడం జరిగితే ప్రవక్తలను అప్పుడప్పుడు పంపుకుంటూ వచ్చాడు. ఆ ప్రవక్తలు 125 మంది ప్రవక్తలు వచ్చారు భూమి మీదకి. అయినా సరే మానవుడు ఈరోజు కూడా మారటం లేదు. అత్యాచారాలు, ఆగ్రహం, అన్ని విషయాల్లోనూ మార్పుడు ఎలా ఉన్నాడంటే అప్రతిష్ట అయిన ప్రతి పని చేస్తున్నాడు. దేవుడికి అనుగ్రహం పొందాలన్న ఆశ లేదు. మళ్ళీ మనం ప్రపంచం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరణాంతర జీవితంలో దేవుడి దగ్గర సమాధానం చెప్పుకోవాలని భయపడుతూ ఎవరూ జీవించటం లేదు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ పరీక్షా శిబిరాన్ని శనివారం నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కొడారి ఆనంద్ మాట్లాడుతూ మన ప్రాంతంలో పెరుగుతున్న మధుమేహం వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఆహార నియమాలను పాటిస్తూ వ్యాయామం చేయాలని చెప్పారు. రోజున డయాబెటీస్ వెల్నెస్ క్యాంప్ 24వ వార్డులో పైన చల్లదేవి గారి ఆధ్వర్యంలో ఆవిడ జిల్లా అంతా కూడా ఈ యొక్క షుగర్ పేషెంట్స్కి వైద్య సేవలు అందిస్తూ మరి ఒక అవగాహన తీసుకురావడానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేస్తారు. జిల్లా డయాబెటీస్ చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా
మరణాలకి రెండవ ముఖ్యమైనటువంటి కారణంగా ఉన్నది. మరి ఎంతో విషయాలు ఇది చాలా వరకు మనం నివారించగలిగినటువంటి వ్యాధి. అయితే అవగాహన లేక మరి షుగరు వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైన తర్వాత వారు వైద్యం సంప్రదించడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ రోజున ప్రభుత్వం కానీ మా లయన్స్ క్లబ్ కానీ మేమందరం కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రీట్మెంట్ ఇవ్వటం కంటే కూడా అసలు ప్రజలకి అవగాహన ఇవ్వటం ద్వారా వారు ఎప్పుడు ఏ సమయంలో వైద్యం సంప్రదించాలనే విషయం కూడా వారికి అర్థమవుతుంది. 24వ వార్డు పరిధిలోని పినిశెట్టివారి వీధిలో ఉన్న ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి లయన్స్ జిల్లా డయాబెటిక్ నివారణ విభాగం చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, క్లబ్ మాజీ అధ్యక్షులు వావిలాల వెంకట రమేష్ సహకారం అందించారు. క్లబ్ అధ్యక్షులు బంటుపల్లి శేషబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి 80 మంది విచ్చేసి సేవలు అందుకున్నారు. వామపక్షాలు అధికారంలోకి వస్తే కులమత ప్రాంతాలతో సంబంధం లేకుండా అభివృద్ధి ఉంటుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె రాజా రామ్మోహన్ రాయ్ చెప్పారు. తణుకు అమరవీరుల భవనంలో శనివారం నిర్వహించిన పార్టీ పట్టణ కమిటీ 5వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం, పేదరికం పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే అదుపు ఆజ్ఞ లేకుండా అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. అడ్డగర్ల అజయ్ కుమారి, గుబ్బల గోపీల అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి పివి ప్రతాప్ గత సంవత్సరంలో నిర్వహించిన ఉద్యమాల నివేదికలను అందించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, స్థానిక నాయకులు కామన మునుస్వామి, బిఎల్ నరసింహారావు, పిడి మూర్తులు పాల్గొన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న కోనాల గ్రామ నివాసి కొట్టి అనంతబాబుకు అవసరమైన వైద్య ఖర్చుల కోసం తణుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ 7,500 రూపాయల చెక్కును శనివారం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ అసలే పేదరికం, దానికి తోడు అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి సమాచారం అందిన వెంటనే తమ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇటువంటి సహాయం మానవతా సంస్థ ఎంతో మందికి ఎన్నో చోట్ల చేస్తూ మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తున్నట్లు శారదాదేవి వివరించారు. గమినీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమినీ రాంబాబు, జిల్లా కన్వీనర్ బోయపాటి రామలక్ష్మి, కన్వీనర్ ఎస్ సతీష్ బాబు, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, ఉపాధ్యక్షులు కె రాజరాజేశ్వరరావు, సభ్యులు కటారి విశ్వనాథరాజు, అక్కపంతుల బాలాజీ, పొలమాల వీరభద్రనులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి జూనియర్ కళాశాలలో నిర్వహించిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 విభాగంలో అంతర్జిల్లాల ఆటల పోటీలో తణుకు ఎస్కేఎస్టీ మహిళా జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఏ శిరీష జిల్లా టీం తరపున ప్రథమ స్థానాన్ని సాధించింది. అలాగే విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జి విజయలక్ష్మితో పాటు ఏ శిరీషలు జిల్లా టీం తరపున ద్వితీయ స్థానం సాధించారు. ఇంకా శ్రీకాకుళం ఎన్టీఆర్ స్కూల్లో జరిగిన బాస్కెట్బాల్ పోటీలలో కూడా ఇదే కళాశాలకు చెందిన ఎస్ భారతి, బి సురేఖలు పశ్చిమ గోదావరి జిల్లా టీం తరఫున ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ విజేతలను సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యవషారాణి, ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు, ఫిజికల్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావులు అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.